నమస్కారం తేజస్వి గారు. నమస్తే అండి. హౌ ఆర్ యూ అండి? ఫైన్ అండి. ఏ సీజన్ అయినా కానివ్వండి తేజస్వి గారు, ఎక్కువ శాతం వైరల్ ఫీవర్స్ ఎక్కువైపోతున్నాయి. ఈ వైరల్ ఫీవర్స్‌ని హోమియోపతిలో ఎలా ట్రీట్ చేస్తారు? మెయిన్‌గా ఈ సీజన్ అయితే డెంగ్యూ కామన్‌గా ఉంటుంది. ఈ హ్మ్. డెంగ్యూ ఫీవర్ అనేది మస్కిటో వల్ల ట్రాన్స్‌మిట్ అవుతూ ఉంటుంది. మస్కిటో హ్యూమన్ బైట్ చేసినప్పుడు, ఆ మస్కిటో నుంచి వైరస్ అనేది హ్యూమన్‌కి స్ప్రెడ్ అవుతూ, ఫర్దర్‌గా మళ్ళీ మస్కిటో బైట్ చేసినప్పుడు ఆ హ్యూమన్ నుంచి మస్కిటోకి పాస్ అవుతుంది. ఒక సైకిల్ లాగా ఉంటుంది. మస్కిటో టు హ్యూమన్, హ్యూమన్ టు మస్కిటో, మళ్ళీ హ్యూమన్ టు మస్కిటో లాగా సైకిల్ లాగా ఫార్మ్ అవుతూ ఉంటుంది. ఈ ద్వారా వైరస్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఈ డెంగ్యూ కండిషన్స్‌లో ఎలా ఉంటుందంటే, ఈ వైరస్ మన బాడీలో రీచ్ అయిన తర్వాత దీని యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇది టైం తీసుకొని మన బాడీలో రియాక్షన్స్ జరిపి సివియర్‌గా ఫార్మ్ అవుతూ ఉంటుంది. మెయిన్‌గా ఈ డెంగ్యూ కండిషన్స్ సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే హెడ్‌ఏక్ అని, బాడీ పెయిన్స్ అని, ఫీవర్ అని, చిల్స్ అని కామన్‌గా చెప్తూ ఉంటారు. ఈ డెంగ్యూ కండిషన్స్‌లో మెయిన్‌గా ఫస్ట్ 3 స్టేజెస్ ఉంటాయి. డెంగ్యూ ఫీవర్, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని కామన్‌గా ఉంటాయి. డెంగ్యూ ఫీవర్ అంటే నార్మల్‌గా ఫీవర్ స్టేట్‌లోనే. ఆ ఫీవర్ అనేది తరచుగా పోతూ ఉంటుంది. అంటే ఫస్ట్ 2 డేస్ ఫీవర్ ఉండడం, మళ్ళీ తగ్గిపోవడం, మళ్ళీ ఫీవర్ రావడం ఇలా రిలాప్సింగ్ ప్యాటర్న్ ఫార్మ్ అవుతూ ఉంటుంది. అంటే ఆగిపోతూ మళ్ళీ ఫీవర్ రావడం అనేది పాసిబిలిటీ ఉంటుంది డెంగ్యూ కండిషన్స్‌లో. దాంతో పాటు ఫీవర్ టైమ్‌లో హెడ్‌ఏక్ రావడం, ఐస్ స్ట్రెయిన్ అయిపోవడం, ఐస్ అనేటివి బర్నింగ్‌గా, హెవీగా అనిపిస్తూ ఉంటాయి డెంగ్యూ కండిషన్స్‌లో. ఇంకా వాళ్ళకి బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రతి బోన్ బ్రేక్ అవుతున్న ఫీలింగ్‌లో ఉంటుంది. అందుకే ఈ డెంగ్యూ ఫీవర్‌ని మనం బ్రేక్ బోన్ ఫీవర్ అంటాం. అంటే ఈ ఫీవర్ ఉన్న కండిషన్స్‌లో బోన్స్ అన్ని బ్రేక్ అవుతున్న ఫీలింగ్‌లో వాళ్ళకి ఏ పని చేయలేకపోవడము, కొంచెం చిన్న చిన్న వెయిట్ లిఫ్ట్ చేయాలన్నా బరువుగా అనిపించడం వంటివి కామన్‌గా ఉంటాయి డెంగ్యూ కండిషన్స్‌లో. ఇది ఫస్ట్ స్టేజ్ డెంగ్యూలో. హ్మ్. నెక్స్ట్ డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాం. ఈ నార్మల్‌గా డెంగ్యూలో ఉన్నటివి ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. ఇది మన బాడీలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వల్ల లోపల బ్లడ్ వెసల్స్ అంటే ఏదైనా లీక్ అయినట్టుకుంది. నార్మల్‌గా ప్లేట్లెట్స్ ఏం చేస్తాయి? డ్యామేజ్ అయిన పోర్షన్ దగ్గర అది అక్యుములేట్ అయ్యి అది క్లియర్‌గా చేస్తుంది. కానీ డెంగ్యూ కండిషన్‌లో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల ఏదైనా మన బ్లడ్ వెసల్ డ్యామేజ్ అయితే ఆ బ్లడ్ వెసల్ ఆల్రెడీ ఉండిపోతుంది. హీల్ అవ్వదు. కాబట్టి బ్లడ్ లాస్ అనేది కామన్‌గా ఉంటుంది. ఈ కండిషన్ మనం డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటాం. నెక్స్ట్ డెంగ్యూ షాక్ సిండ్రోమ్. ఇలా ఎక్కువగా బ్లీడింగ్ అయిపోవడం వల్ల మన బాడీలో బ్లడ్ లాస్ జరుగుతుంది. ఇలా బ్లడ్ లాస్ జరిగి వాళ్ళు షాక్‌గా మారిపోతూ ఉంటారు. అంటే కళ్ళు తిరిగి పడిపోవడం అనేది కామన్‌గా ఉంటుంది. షాక్ ఫార్మ్‌లో ఎలా సింప్టమ్స్ ఉంటాయో అలాంటి ఫార్మ్‌లో ఉంటుంది. కాబట్టి డెంగ్యూ ఫీవర్, హెమరేజిక్ ఫీవర్, డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని కామన్‌గా ఉంటూ ఉంటుంది. ఈ డెంగ్యూకి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే మెయిన్‌గా ఈ డెంగ్యూని మనం ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ వీక్‌లో మనం ఐడెంటిఫై చేయలేం. 3 డే సెకండ్ వీక్ కానీ, థర్డ్ వీక్‌లో గాని మనం డెంగ్యూని ఐడెంటిఫై చేయగలుగుతాం. దీనికి వైడల్ టెస్ట్ అనేది ఒకటుంటుంది. ఈ టెస్ట్ ద్వారా మనం డెంగ్యూని ఐడెంటిఫై చేస్తాం. ఈ డెంగ్యూని ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల మనం డెంగ్యూని సివియర్ ఫార్మ్ కాకుండా చూసుకోగలం. అంటే అది హెమరేజిక్ ఫార్మ్‌లో రాకుండా, బ్లడ్ లాస్ అవ్వకుండా చూసుకోగలుగుతాం. ఇంకా అది షాక్‌గా మారే ఛాన్సెస్ లేకుండా మనం ప్రివెంట్ చేసుకోగలం. ఈ హోమియోపతిక్ మెడిసిన్స్ యూజ్ చేసి. దీంతో పాటు హోమియోపతిక్‌లో డెంగ్యూ ప్రివెంటివ్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రివెంటివ్ మెడిసిన్స్ యూజ్ చేసి మనం ఈ డెంగ్యూని చిన్న పిల్లలకి, పెద్దవాళ్ళకి సెపరేట్‌గా మెడిసిన్స్ అనేవి ఉంటాయి. చిన్న పిల్లలకైతే ఇప్పుడు ఈ డెంగ్యూ ప్రివెంటివ్ మెడిసిన్స్ యూజ్ చేసినప్పుడైతే వాళ్ళకి ఫ్యూచర్‌లో డెంగ్యూ అనేది అఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. ఒకవేళ అఫెక్ట్ అయినా కూడా అంత సివియర్ ఫార్మ్‌లో ఉండదు. డెంగ్యూ ఫీవర్‌లోనే ఆగిపోతూ ఉంటుంది. హెమరేజిక్ వరకు కానీ, లేదంటే షాక్ వరకు సివియారిటీ తగ్గిపోతూ ఉంటుంది. సేమ్ అడల్ట్స్‌లో కూడా అంతే. మనం డెంగ్యూకి సీజనల్ డిసీజ్ కాబట్టి డెంగ్యూకి మనం ప్రివెంటివ్ మెడిసిన్స్ యూజ్ చేశామనుకోండి. అడ్స్ ఆ ప్రివెంటివ్ మెడిసిన్స్ ద్వారా డెంగ్యూని మనం కంట్రోల్ చేసుకోగలం. అంటే ఇంత సివియర్ ఫార్మ్‌లో ఫీవర్ రాకుండా, బ్రేక్ బోన్ సెన్సేషన్ లేకుండా, ఇంకా అది హెమరేజ్‌గా మారకుండా, బ్లడ్ లాస్ అవ్వకుండా, షాక్‌గా లేకుండా మనం ప్రివెంట్ చేసుకోగలం. అంటే ఎక్కువ శాతం ఎవరిలో చూస్తూ ఉంటారు ఈ డెంగ్యూ ఫీవర్స్ అనేవి? మెయిన్‌గా చిన్న పిల్లల్లో, ఓల్డ్ ఏజ్ పర్సన్స్‌లో, ప్రెగ్నెంట్ వుమెన్స్‌లో ఇలాంటి కండిషన్ ఎక్కువగా ఉంటుంది. చిన్న పిల్లలోనే మెయిన్‌గా చూస్తూ ఉంటాం ఈ డెంగ్యూ ఫీవర్ గురించి. ఎందుకంటే వాళ్ళు ఉన్న ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం వల్ల డెంగ్యూ అనేది ఫ్రీక్వెంట్‌గా అటాక్ అవుతూ ఉంటుంది. ఇలా అటాక్ అవ్వడం వల్ల వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫీవర్ అనేది సివియర్ ఫార్మ్‌లో ఉంటుంది. మనం గనుక ఈ ఈ ఫీవర్ ఫార్మ్‌లో ఈ డెంగ్యూని మనం కంట్రోల్ చేయలేకపోతే అది ప్లేట్‌లెట్ లాస్ అయ్యి ఇంకా ఫర్దర్ స్టేజ్‌కి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సేమ్ అదే విధంగా అడల్ట్స్‌లో కానీ ఇంకా ఓల్డ్ ఏజ్ పర్సన్స్‌లో కూడా ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. ఇలాంటి పర్సన్స్‌లో కూడా డెంగ్యూ అనేది సివియర్ ఫార్మ్‌లో ఉంటుంది వాళ్ళలో కూడా. ఇంకా ప్రెగ్నెంట్ వుమెన్స్‌లో కూడా డెంగ్యూ రావచ్చా అంటే రావచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఇమ్యూనిటీ అనేది తక్కువగా ఉంటుంది ఆ టైంలో వాళ్ళకి. దాంతో పాటు ప్రెగ్నెంట్ టైమ్స్‌లో గనుక డెంగ్యూ అటాక్ అయిందండి. ప్రెగ్నెంట్ టైమ్‌లో నాకు డెంగ్యూ వచ్చినట్టయితే బేబీకి కూడా కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే బేబీ గ్రోత్ సరిగ్గా రాకపోవడం, బేబీలో ఆర్గాన్స్ అన్ని కరెక్ట్‌గా ఫార్మ్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఒకవేళ మదర్‌లో కొన్ని కాంప్లికేషన్స్ రావచ్చు వాళ్ళలో కూడా. ప్రీమెచ్యూర్ డెలివరీ అవ్వడం, అంటే 9 మంత్స్ కంప్లీట్ కాకముందే ముందే డెలివరీ అవ్వడం. ఇంకా ఫర్దర్ కాంప్లికేషన్స్ రావడం కామన్‌గా చూస్తుంటాం ఈ డెంగ్యూ వచ్చిన ప్రెగ్నెంట్ లేడీస్‌లో అయితే.
అంటే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది డాక్టర్ గారు ఈ డెంగ్యూ ఫీవర్కి హోమియోపతిలో? హోమియోపతిలో డెంగ్యూకి అనేటివి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం కంప్లీట్‌గా క్యూర్ చేసుకోగలం ఈ కండిషన్‌ని మనం. సివియరిటీ ఫామ్‌లో రాకోకుండా, అదేవిధంగా కాంప్లికేషన్స్ లేకోకుండా, మనం సైడ్ ఎఫెక్ట్స్ లేకోకుండా మనం కంప్లీట్‌గా హోమియోపతి ద్వారా ఈ కండిషన్‌ని మనం కంట్రోల్ చేసుకోగలం. అంటే ఫర్దర్ డ్యామేజ్ లేకుండా మనం చూసుకోగలం. ఇంకా ప్రివెంటివ్ మెడిసిన్స్ యూజ్ చేసినట్టయితే ఈ కండిషన్ మనం కంప్లీట్‌గా రాకుండా కూడా చూసుకోవచ్చు. అంటే ఇందులో లైఫ్ లాస్ రిస్క్ కూడా ఉందంటారు ఈ డెంగ్యూ ఫీవర్‌లో? డెఫినెట్‌లీ లైఫ్ లాస్ రిస్క్ ఎలా ఉంటుందంటే, ఈ సెకండ్ స్టేజ్ ఏదైతే డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ అంటామో సెకండ్ స్టేజ్, అదేవిధంగా డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అంటామో, ఇవి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ అనమాట. ఇప్పుడు డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్‌లో మన బాడీలో ఇంటర్నల్‌గా బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. ఇలా బ్లీడింగ్ అయిపోవడం వల్ల మన బాడీలో బ్లడ్ లాస్ ఎక్కువైపోతుంది. మనకు బయటికి కనిపించకపోవచ్చు, కానీ మన బాడీలో బ్లడ్ లాస్ అవుతుంటుంది. ఇలా జరగడం వల్ల బ్లడ్ లాస్‌తో పాటు మనం షాక్‌కి గురవుతూ ఉంటాము. కాబట్టి ఇది ఒక లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ డెంగ్యూ కండిషన్ గూడా. రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? డెంగ్యూ రాకుండా ఉండాలంటే మనం కంప్లీట్‌గా క్లాత్స్ వియర్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే మస్కిటో ఏరియాస్ ఎక్కువగా ఉంటాయో, ఆ ఏరియాస్‌లో మటుకు మస్కిటోస్ రాకుండా మస్కిటో నెట్స్ యూజ్ చేస్తుండాలి. కాయిల్స్ యూజ్ చేస్తుండాలి. ఇంకా క్లాతింగ్ ప్యాటర్న్ కూడా మార్చుకుంటూ ఉండాలి. కంప్లీట్‌గా డ్రెస్ చేసుకుంటూ ఉండాలి. ఐ మీన్ అప్ టు నెక్, అప్ టు హ్యాండ్స్ వరకు మనం డ్రెస్ చేసుకుంటూ ఉండడం వల్ల మనం మస్కిటో బైట్‌ని తప్పించుకోగలుగుతాం. అదే విధంగా ప్రాపర్‌గా హైజీనిక్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఐ మీన్ డ్రైనేజ్ అన్ని క్లీన్‌గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. అక్కడ గాంబూషా ఫిష్ కానీ, ఇంకా ఏమైనా ఈ మస్కిటో బర్న్ లార్వాస్ ఉంటాయి గదా! ఆ మస్కిటో ఎగ్స్ అనేటివి తినే ఫిషెస్ కొన్ని ఉంటాయి. ఆ ఫిషెస్‌ని మనం ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల డ్రైనేజ్‌లో ఆ మస్కిటో పాపులేషన్ తగ్గిపోతూ ఉంటుంది. ఇలా మస్కిటో పాపులేషన్ తగ్గిపోవడం వల్ల డెంగ్యూ అనేది తగ్గుతూ ఉంటుంది ప్రివలెన్స్ అనేటివి. కాబట్టి ప్రాపర్‌గా హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తూ ఉండాలి సరౌండింగ్స్ అనేటివి. వాటర్‌ని ఎక్కడ స్టాగ్నేట్ చేయకూడదు. చిన్న చిన్న పాట్స్ అయినా గూడా మనం వాటర్‌ని స్టాగ్నేట్ చేసినట్టయితే ఆ వాటర్‌లో మస్కిటో అనేటివి ఎగ్స్‌ని లే చేస్తూ ఉంటాయి. ఇలా ఎగ్స్ లే చేయడం వల్ల ఆ పాపులేషన్ ఎక్కువైతూ ఉంటుంది. కాబట్టి మనం వాటర్‌ని స్టాగ్నెంట్ అవ్వకుండా హైజీనిక్‌గా మెయింటైన్ చేస్తూ, ప్రాపర్ క్లాతింగ్ మెయింటైన్ చేస్తున్నా కూడా మన కండిషన్‌ని మనం ప్రివెంట్ చేసుకోగలం. డెంగ్యూ రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోగలం. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థాంక్ యూ. నమస్తే. Fiticus Homeopathy